వైసీపీ నేతల అమరావతి పర్యటనలో చెలరేగిన ఉద్రిక్తతలు ఆ పార్టీ కుట్రలో భాగమేనన్న అనుమానాలు బలపడుతున్నాయి. రౌడీ షీటర్లను పోలీసులు గుర్తించడం ఇందుకు బలం చేకూరుస్తుంది. గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కొందరు శనివారం నాటి అమరావతి ఉద్రిక్త ఘటనల్లోనూ భాగమైనట్లు నిర్ధారణ అయింది. అటు ఉండవల్లి ఘటనపై పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. అమరావతిపై వైసీపీ విద్వేషాలు మానుకోవట్లేదంటూ మంత్రులు మండిపడ్డారు. శనివారం నాడు వైసీపీ నేతల అమరావతి పర్యటన వేళ చెలరేగిన ఘర్షణలు, ఉద్రిక్తత ఆ పార్టీ ముందస్తు ప్రణాళికలో భాగమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలతో పాటు రౌడీ షీటర్లు అమరావతి రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గతంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ పై దాడికి పాల్పడి బీభత్సం చేసిన వారే పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన పానుగంటి చైతన్య అమరావతిలో వైసీపీ నేతల వెంటే కనిపించారు. కానిస్టేబుల్ పై దాడి కూడా ఆ బ్యాచ్ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత రాళ్ల దాడి చేసి రైతులను రెచ్చగొట్టారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. వైసీపీ నేత అంబటి రాంబాబు పోలీసు అధికారి కాలర్ పట్టుకుని తోసేసిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. శనివారం రైతులపై జరిగింది వైసీపీ రౌడీ మూకల దాడేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి సహా శనివారం నాటి ఘటనలో ఉన్న రౌడీ షీటర్ పానుగంటి చైతన్య వీడియోను వారు విడుదల చేశారు. అటు శనివారం నాటి ఉండవల్లి ఘటనపై పెనుమాకకు చెందిన తెనాలి మాణిక్యం ఫిర్యాదు మేరకు పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. వైసీపీ ముఖ్య నేతలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, పానుగొండి చైతన్య, డైమండ్ బాబు, దొంతిరెడ్డి వేమరెడ్డి, నారాయణమూర్తి, మేక శివారెడ్డి, నూనె ఉమామహేశ్వరరెడ్డిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. అటు పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, చైతన్యపై పోలీస్ యాక్ట్ 30 ప్రకారం కేసు నమోదు చేశారు. వైసీపీ నేత నారాయణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురు రైతులు, టీడీపీ మద్దతుదారులపై కేసు నమోదైంది. అమరావతిలో వైసీపీ నేతల పర్యటన, వైసీపీ గూండాలను రైతులు తరిమికొట్టిన ఘటనపై మంత్రులు స్పందించారు. 5 ఏళ్ల పాలనలో అమరావతిపై విషం చిమ్మిన జగన్ అండ్ కో నేడు రాజధానిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారని మంత్రి అనగాని మండిపడ్డారు. వైసీపీ కుట్రల్ని అమరావతి రైతులు ధీటుగా తిప్పికొట్టారన్న మంత్రులు ఆ పార్టీ నేతల తీరు దారుణమన్నారు. ప్రజా తిరుగుబాటుతో వైసీపీ అల్లరి మూకలు తోకముడిచాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. 5 ఏళ్లు అమరావతి రాజధానిలో 3 ఆడాడు. అమరావతి రైతులతో చెలగాటాడాడు. రైతుల కష్టాలు పూర్తిగా గాలి కొదిలేసి ఈరోజు అమరావతి నిర్మాణం చేస్తూ ఉంటే 2 ఏళ్ల తర్వాత వచ్చి మమ్మల్ని పిలిచేరు వెళ్తామంటే విధ్వంసం చేస్తున్నారు. ఆ రోజు రైతుల్ని పాదయాత్రలు చేస్తుంటే ఆ మహిళలను చూడకుండా చితకబాదినటువంటి వ్యక్తులు కనకదుర్గమ్మ తల్లికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకుందామని చెప్పి పొంగళ్ళు పెట్టుకొని వెళ్తూ ఉంటే అలాంటి ఆడవాళ్ళని దాడి చేసిన చరిత్ర మీరు మర్చిపోయారా? నీకు ఇంత చెప్పినా కానీ ఇంకా విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నా ప్రజలు గమనిస్తున్నారు. ఈ అమరావతి దేవతల రాజధాని, ప్రజా రాజధాని. ఈ రాజధాని మీరు విధ్వంసం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకుంది. ఎందుకే నేను రైతులు తిరుగుబాటు వచ్చింది. మీరు చేసిన మోసాలని కప్పిపుచ్చుకోవడం విషయాన్ని కూడా గమనించుకోండి. ఈ రోజు మా ప్రభుత్వం మీద, అమరావతి రైతుల మీద మీరు విషయం చెప్తే మాత్రం పూర్తిగా సర్వనాశనం అయిపోతారని కూడా తెలియజేయాలని చెప్తున్నాను. రాజధాని కంటిన్యూ చేస్తానని రాజధాని ప్రజానీకానికి అవమానం చేసి గత వైసీపీ పాలనలో వాళ్ళ ప్రభుత్వం చేసిన తర్వాత రాజధాని నిర్వీర్యం చేసే ప్రక్రియ వాళ్ళు చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను అవమానపరిచేలాగా రాజధాని మావగానే అన్నారు. అంతకుముందేమో 3 రాజధానులు అన్నారు. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారని సంగతి కొంచెం బాధాకరం. ప్రభుత్వ ఆలోచనల్ని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ నెక్స్ట్ కంటిన్యూ చేయాలి. వాళ్ళు ఇచ్చినటువంటి భూ త్యాగానికి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి, రాజధాని నిర్మాణం చేయండి, మేము ఇచ్చినటువంటి త్యాగాన్ని గుర్తించి మాకు న్యాయం చేయండి అని చెప్పి గత గవర్నమెంట్ లో 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఎంత దారుణంగా వాళ్ళని ట్రీట్ చేశారు. వైసీపీ నేతలు ఇప్పటికీ గూండాగిరి చెలాయిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని కూటమి ప్రజాప్రతినిధులు హెచ్చరించారు.